తెలంగాణ అసెంబ్లీలో డైలాగ్ వార్ నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఆరోపించగా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ బలోపేతం చేస్తున్నారని భట్టి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు స్పీకర్ ను కోరారు. సభాపతి అంటే తమకు ఎంతో గౌరవమని, ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించామన్నారు. స్పీకర్ ను అగౌరవపరచాలన్న ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదని జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను పునః పరిశీలించాలని కోరారు. మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు, సభా సాంప్రదాయాలు పాటించాలని, మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనంని మీ పట్ల ప్రయోగించలేదు. అందువల్ల మాకు కూడా, ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది. వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నర్ ప్రసంగానికి దశాదిశ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శాసనసభలో విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. కేవలం 10% హామీలను మాత్రమే అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ అనేక హక్కులను ఎవరన్నా నిజంగా ఈ పని చేయలేదని చెప్పేసి ఎక్కడ ఎవరన్నా అడిగితే, గ్రామాల్లో కరెంట్ రాలేదనో, పంట ఎండిపోతుందనో ఎవరైనా జర్నలిస్టులు పోయి అక్కడికి అడిగినట్లయితే ఆ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే, మహిళా జర్నలిస్టుల కేసులు పెట్టే దుస్థితి మాత్రం ఏనాడు ఏ ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. ఇవాళ ఫీ రీఎంబర్స్మెంట్ ఏమని అంటే కొట్లాట, సర్పంచులు పెండింగ్ బిల్లులు ఏమంటే కూడా ఇబ్బంది. పల్లా వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీటుగా సమాధానమిచ్చారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి దళిత వీసీని నియమించినట్లు వివరించారు. విద్యా సంస్థలు నడుపుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి సలహాలు ఇస్తారని ఆశించామని, కానీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టినట్లు గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను సమర్థవంతంగా ముందుకు నడుపుతున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేసి ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించారని భట్టి ఆరోపించారు. మీలాగా వీటన్నిటిని గాలికి వదిలేసి మీరొక యూనివర్సిటీ, ఆయన ఒక యూనివర్సిటీ, ఇంకో ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వస్తే వాళ్ళకి యూనివర్సిటీలు దారాదత్తం చేసి విద్యను అమ్ముకునే పరిస్థితులు మేము చేయలేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రూపాయిని పోగేస్తాం. ఆ వేసేటువంటి ప్రతి రూపాయి పిల్లల భవిష్యత్తు, రేపటి తెలంగాణ భవిష్యత్తుగా తీర్చిదిద్దే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారు. కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయగలిగాం. ఈ చేసేటువంటి విషయాన్ని వదిలేసి విద్యాశాఖ చూస్తున్నారు, మీరు గాలికి వదిలేస్తున్నారు, మీకు సమయం లేదంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇక బీసీ కులగణనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, అయితే సామాజిక సర్వేలో బీఆర్ఎస్ నేతలు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగిందని, ఏపీకి ఎక్కువ జలాలు ఇవ్వటాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. అదేవిధంగా బీసీ కులగణనపై ఆ అంకెలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఆ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంత సైంటిఫిక్గా, లాజికల్గా, రాషనల్గా ఏ కులగణన జరగలేదు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను వాకౌట్ చేయగా, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ సమాధానమిచ్చారు. మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభను సోమవారానికి వాయిదా వేశారు. The House is urgent to meet again at 10 a.m. on Monday, 17th March 2020.